హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఎల్లమ్మ సిరుల పూజ అంటే చాలా ప్రసిద్ధమైనదండి. మా ఊర్లో చాలా బాగా చేస్తాము. అలాగే చాలా ఎల్లమ్మ తల్లి అంటే చాలా ఫేమస్, జాతర కూడా బాగా జరుగుతుంది. అయితే ఎల్లమ్మ తల్లికి చాలా ఇష్టమైన ప్రసాదం ఏంటంటే ఉలవ పరవన్నం అండి. ఇవన్నీ నేను ఉలవలు ఈ విధంగా తీసుకున్నాను, మీకు చూపిద్దామని. ఈ పరవన్నం ఎలా చేయాలనేది ఉలవలు తీసుకొని ఈ విధంగా మన కళాయిలో హీట్ చేసుకొని ముందు బాగా హీట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ అయితే సిమ్లో పెట్టుకొని ఈ విధంగా నేను ముందు హీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి, అప్పుడే మనకి పరవన్నం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి బయట అయితే మార్కెట్లో దొరికేస్తుంది, కానీ ఇక్కడ సిటీల్లోనే అయితే కష్టం కదా దొరకడము. నేను ఇలా ఉలవలో తీసి ఉంచుకుంటాను. ఎప్పుడైనా ఏ చిల్లుకి ఈ విధంగా ఇంట్లోనే నేను చేసుకుంటానండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా బ్రౌన్ కలర్లోనే ఈ ఉలువలు అనేది ఇలా వచ్చేసేయాలండి. వచ్చాయి. ఇప్పుడు నేనైతే ప్లేట్లో తీసుకుంటున్నాను, చల్లారబెట్టుకోవాలి వీటిని. ఈ ఉలువలని చక్కగా మనం మిక్సీ జార్లోకి వేసేసుకున్నాము. ఈ విధంగా మొత్తం వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇవన్నీ ఎలా నేను మిక్సీ పట్టుకుని కూడా చూపిస్తాను మీకు. ఇవన్నీ ఈ విధంగా ఇలా వస్తుంది. ఒక ట్రిప్గా చాలండి, మరి ఎక్కువైతే మళ్ళీ స్మాష్ అయిపోతుంది. ఈ విధంగా శుభ్రంగా చేయాలి. చేసిన తర్వాత ఈ తొక్కు అనేది ఇలా మిక్సీతో మొత్తం అంతా వచ్చేస్తుందండి. మరి అక్కడెక్కడ గారిగారికి ఉంచుకున్నాను, అలాగే పండుగ తగిలితే బాగుంటుందని ఇలాగా ఇలాచి నేను ఒక ప్రైసు అండ్ బెల్లము అండ్ ఉలవలు అండి. ఇప్పుడు నేను మీకు రైస్ ఒక ప్రైస్ తీసుకుంటున్నాను, అవి కడిగేసి పెట్టేసుకున్నాను. ఇక ఉలవలు కూడా వేస్తున్నాను. ఇప్పుడు వేసిన తర్వాత వాటర్ వేసేసుకుంటున్నాను. ఇలా 2 కప్పులు వాటర్ వేసేసుకున్నాను, 4 కప్పులు మొత్తం వేసేసుకుంటున్నాను. ఇలాగ ఇవన్నీ తీసుకుంటే ఇక ఉలవ పరవన్నం ఈ విధంగా పరవన్నంకి రెడీ అయిపోతుందండి. నేను ఈ విధంగా డైరెక్ట్గా కుక్కర్లో తీసేసుకుని చాలామంది రైస్ తెలుగు 2 కలిపి కుక్ చేస్తారు. నేను ఎలాగైతే మనకు టైం మార్నింగ్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ నేను చేసుకుంటాను. కొంచెంగా ఈ విధంగా నేను చేసి పెట్టుకుంటానండి. చక్కగా ఇలాచి పౌడర్ వేసుకున్నాను. పరవన్నం అయితే ఈ విధంగా సరిపోతుంది. చూడండి. ఇప్పుడు బెల్లం కూడా నేను తీసుకున్నాను. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. పరవన్నంకి అడుగు పట్టుకోకుండా మనం చూసుకుంటూ ఉండాలి. ఈ విధంగా పరవన్నం అయితే దగ్గరికి వచ్చిందండి. మనకి పాలు అవైలబుల్లో ఉంటే పాలు కూడా వేసేసుకోవచ్చు. కమిసలు పరవన్నం రెడీ అయిపోతుందండి. ఈ విధంగా చేసేసుకున్నాము. ఇప్పుడు నేను అది ఇలాచి కొంచెం మళ్ళీ వేసుకుంటాను. మనకి అడుగు పట్టుకోకుండా చూసుకోవాలి. కిందకి అడుగు పెట్టేస్తే ఐలో పెట్టుకుంటే సిమ్లోనే ఈ పరవన్నం చేసుకోవాలండి. అమ్మవారికి ఈ విధంగా నేను గిన్నెలో తీసుకున్నానండి. ఆవిడకి ఇష్టమైన విధంగా నేను చేసుకున్నాను. మనం ఈ అల్లం సిర్లకి అయితే ఏమీ ఇంపార్టెంట్ అయితే ఏం కాదు. ఈ ఒక పరవన్నం ఆవిడకి చాలా ఇష్టం అండి. అది మన కొబ్బరికాయ అరటిపళ్ళు పరవన్నం పెట్టుకుంటే చాలు. అమ్మవారికి ఈ విధంగా నేను సిద్ధం చేసుకున్నానండి. నేను వేపాకు అమ్మవారికి అంటే చాలా ఇష్టము. నాకు దొరికిన విధంగా నేను చేసుకున్నాను. నాకు మా అత్తయ్య గారు ఈ విధంగా చేసి చెప్పారు, ఈ విధంగా నువ్వు చేసుకోమని. నేను ఆ విధంగా నేను పాటిస్తున్నానండి. నేను ప్రతి సంవత్సరం ఈ విధంగానే చేస్తున్నాను. ఇవ్వండి. ఇప్పుడు అమ్మవారికి మనం దీపారాధన చేసుకుంటున్నాను. అలాగే గణపతిని చేసుకుని పెట్టుకున్నాను. ఈ విధంగా మనము పూజని రెడీ చేసుకున్నానండి. మన ఎల్లమ్మ సిర్లు ఈ విధంగా అయితే మనం హ్యాపీగా దండం పెట్టుకొని మన అందరం బాగుండాలని అమ్మవారికి చీర చూపిస్తారు. అలాగే మనం ఏదైనా మొక్కు తీర్చుకోవచ్చు. నేనైతే ఈ విధంగా ఇంట్లో సింపుల్గా చేసేసుకుంటానండి ఎల్లమ్మ సిర్ల పూజ అయితే. అమ్మవారు మమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఎల్లవేళ మమ్మల్ని మా పిల్లల్ని కానీ మా అందరం కూడా హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంతో బాగుండాలని ఈ ఎల్లమ్మ సిర్ల పూజ అయితే నేను ఈ విధంగా చేస్తానండి. ఊళ్ళో జాతరలాగా చేసుకుంటారు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా తెలియకపోతే నేను ఏ విధంగా చేశాను, ఈ విధంగా మీరు చేసుకోవాలనుకుంటే ఎప్పుడైనా శివరాత్రి వారం రోజుల్లోనే శుక్రవారం నాడు అమ్మవారికి ప్రతిష్టమైన రోజు, ఆ రోజు ఎల్లమ్మ సిర్ల పూజ అనేది కంపల్సరీగా చేసుకోవచ్చు. తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. దగ్గర గుళ్ళు ఉన్న వాళ్ళైతే వెళ్తారు. మనకి ఇంట్లోనంట కష్టం కదా, మేము ఈ విధంగా చేసుకుంటాం. ఇంట్లో ఉన్న వాళ్ళకైతే ఈ విధంగానే, మనకి ఎక్కడ తెలియదు సిటీలో ఉన్న వాళ్ళకి. ఈవెన్ పూజ అంతా అయిపోయింది, హారతి కూడా నేను ఇచ్చేసుకుంటున్నాను. ఎల్లమ్మ సిర్లు ఈ సంవత్సరానికి ఈ విధంగా నేను పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్. మనకి ఏది కలిగితే అది అమ్మవారికి పెట్టుకొని, నాకు కలిగిన దాంట్లో నేను ఈ విధంగా పూజ చేసుకుని అందరం హ్యాపీగా ఉండాలి, అందరూ బాగుండాలని ఆ ఎల్లమ్మ తల్లికి దండం పెట్టుకుంటూ, పిల్లలు ఆరోగ్యంగా ఉండి బాగా చదువుకోవాలి, సౌభాగ్యం బాగుండాలి, అందరూ బాగుండాలని ఎల్లమ్మ తల్లి ఎప్పుడు